Hello, good evening. Welcome to ARS News Channel. घर में घुस के मारेंगे పాక్ ప్రశాంతంగా జీవించదు. మహా వినాశనం తప్పదు. భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శత్రుదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటోన్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమవుతోన్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా పంజాబ్లో పర్యటిస్తోన్నారు. అక్కడి ఆదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఎయిర్ వారియర్లతో భేటీ అయ్యారు. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం, సీజ్ ఫైర్ తరువాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నిజానికి ఇది అన్ప్లాన్డ్ ప్రోగ్రాం. నేటి ప్రధాని షెడ్యూల్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ సందర్శన లేదు. పైగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. అప్పటికప్పుడు ఆదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించాలని భావించారని, దీనితో రోజువారీ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని సమాచారం. భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైమానిక దళంతో మాట్లాడారు. వారితో ముచ్చట్లు పెట్టారు. సెల్ఫీ దిగారు. వారి భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. పాకిస్తాన్ డ్రోన్లు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, క్షిపణులు ఇవన్నీ కూడా భారత వైమానిక బలం ముందు విఫలం అయ్యాయని అన్నారు. ఈ ఘనత దేశంలోని అన్ని వైమానిక బేస్ స్టేషన్లకు దక్కుతుందని చెప్పారు. ప్రతి వాయుసేన యోధుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వల్లభనేని వంశీకి బెయిల్. అయినా జైలులోనే. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. వంశీతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వల్లభనేని వంశీని 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి, కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు. అయితే తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీపై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బెయిల్ మంజూరు అయినా వంశీ జైలులోనే ఉండనున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. మొత్తం వంశీపై 6 కేసులు నమోదు కాగా 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ కెల్లర్ ప్రకటించిన భారత ఆర్మీ. భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శత్రుదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమవుతోన్నారు. ఈ పరిణామాల మధ్య షోపియాన్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ సంభవించింది. జిల్లాలోని షుక్రూ ప్రాంతంలో ఈ ఉదయం ఈ ఎదురుకాల్పులు ఆరంభం అయ్యాయి. 4 గంటల పాటు కొనసాగాయి. తుపాకుల శబ్దంతో ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది.
షుక్రు ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేసినట్లు పక్కా సమాచారం అందడంతో భద్రత బలగాలు, పారా మిలిటరీ సిబ్బంది జమ్మూ కాశ్మీర్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచి గాలింపు చర్యలు కొనసాగాయి. దీనికి ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టింది భారత ఆర్మీ. కార్డన్ అండ్ సెర్చ్ కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీనితో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ భారీ సంఖ్యలో భద్రత బలగాలు, పోలీసులను అక్కడికి తరలించారు. 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. తొలుత ఈ ఎన్కౌంటర్ కుల్గాంలో ఆరంభమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత క్రమంగా షోపియన్ జిల్లా కెల్లర్ అటవీ ప్రాంతానికి విస్తరించినట్లు చెప్పారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులు దాదాపు 4 గంటలుగా ఉగ్రవాదులతో పోరాడినట్లు వివరించారు. వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ, 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా శత్రు మూకలపై వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోరంట్ల మండలం కల్లీ తండాలో పర్యటించిన ఆయన దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీ నాయక్ తల్లిదండ్రులైన శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిని పరామర్శించారు. వారు ధైర్యంగా ఉండాలని చెప్పారు. మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారని, మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు. మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకమని జగన్ పేర్కొన్నారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. జవాన్ చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తుందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అధికార అంచనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి తమ వంతుగా సహాయం చేస్తామని, అందుకే వైసీపీ తరపున 25 లక్షల రూపాయలు ప్రకటించినట్టుగా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే నిన్న వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అధికార అంచనాలతో నిర్వహించారు. ప్రభుత్వం తరఫున వీరి కుటుంబానికి 5 ఎకరాల పొలం, 50 లక్షల రూపాయల నగదు, ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం ప్రకటించారు. బంగాళాఖాతంలో నైరుతి ఏపీలో భారీ వర్షాలు. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతాన్ని తాకాయి. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. అండమాన్ ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే 3 నుంచి 4 వరకు రోజుల్లో అరేబియా, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు, అండమాన్ నికోబార్ అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. క్రమంగా జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే మే 27 నాటికే రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఏజెన్సీ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కడప, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, ఉత్తర కోస్తా రీజియన్లోని అంబేద్కర్ కోనసీమతో పాటు పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించారు. పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడటానికి అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.